అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చట్టం ముందు అందరూ ఒక్కటే అంటారు. జైల్లో ఖైదీలందరూ సమానమేనా? పలుకుబడి ఉన్న ఖైదీలకు జైలు గోడల మధ్య ప్రత్యేక సౌకర్యాలు అందుతున్నాయా? బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు మరోసారి ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దగ్గర మొబైల్ ఫోన్ దొరికిందన్న ఆరోపణల నుంచి నటుడు దర్శన్కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారన్న వివాదం వరకు ఇదే జైలు చుట్టూ వరుసగా వెలుగు చూసిన ఘటనలపై ప్రత్యేక కథనం. లైంగిక దాడి కేసులో దోషిగా తేలి జీవిత ఖైదును అనుభవిస్తున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి వార్తల్లోకి వచ్చారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన మొబైల్ ఉపయోగిస్తున్నాడన్న సమాచారం కలకలం రేపింది. జైల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రజ్వల్ వద్ద సెల్ ఫోన్ ను గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు ఆ ఫోన్ జైల్లోకి ఎలా చేరింది, జైలు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే కోణాల్లో దర్యాప్తును చేపట్టారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్ ను సస్పెండ్ చేశారు. అలాగే విషయంపై వివరణ ఇవ్వాలని బెంగళూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అయితే పరప్పన అగ్రహార జైల్లో హై ప్రొఫైల్ ఖైదీలకు విఐపి ట్రీట్మెంట్ ఆరోపణలు రావటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇదే జైలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జైలు ప్రాంగణంలో దర్శన్ సిగరెట్ తాగుతూ చేతిలో కప్తో ఇతర ఖైదీలతో కూర్చున్న ఫోటో 2024లో పెద్ద దుమారమే రేపింది. ఆయన జైలు నుంచే వీడియో కాల్ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జైలు అధికారులపై యాక్షన్ తీసుకోవడంతో పాటు దర్శన్ ను బళ్ళారి జైలుకు తరలించింది. అంతకుముందు 2017లో ఇదే పరప్పన అగ్రహార జైల్లో మరో వివాదం. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వికే శశికళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ అప్పటి జైళ్ల డీఐజీ డి రూపా ఆరోపించారు. శశికళ వ్యవహారంపై విచారణ జరగగా ఆర్టీఐ ఆధారిత నివేదికల్లోనూ కొన్ని ఆరోపణలకు బలం చేకూరినట్లుగా వెల్లడైంది. అధికారులకు లంచాలిచ్చారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ప్రజ్వల్ దగ్గర మొబైల్ దొరికిందన్న తాజా వార్తతో మరోసారి పరప్పన అగ్రహార జైలు వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల అమలుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఖైదీ ఎవరు అన్నది పక్కన పెడితే జైలు నిబంధనలు అందరికీ ఒకేలా అమలవుతున్నాయా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. మొబైల్ లాంటి నిషేధిత వస్తువు జైల్లోకి చేరిందంటే భద్రత వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగిందన్నది తేలాల్సింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.